జర్నీ మేము యూట్యూబ్లో చూస్తున్నాము అండ్ మీరు వెళ్ళే కాంపిటీషన్స్ కానీ మీ పవర్ లిఫ్టింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంటాయి. ఒక ఉమెన్ని హస్బెండ్ సపోర్ట్ చేసే విధానం కూడా చాలా మందికి బాగా నచ్చుతుంది. మీకు జిమ్ వీడియోస్ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? యాక్చువల్గా మా ఫాదర్ ఈ ఫీల్డ్ లోనే ఉన్నారండి. ఓకే, మా ఫాదర్ కూడా ఇంటర్నేషనల్ ప్లేయరే. మీరు ఎంతమంది? మేము 4 members. ఓకే, నేనే చిన్న. మీరు చిన్న, కానీ మీరు చూస్తే మాత్రం ఎవరు నాతో పోటీ పడేదని ఎట్లున్నారు? ఇంట్లో వర్క్ కూడా నేనే చూస్తా ఎక్కువ. అంతేలేండి, చిన్న పిల్లని కదా అన్ని నాకే చెప్తారని ఎట్లుంటుందేమో. మరి పెళ్ళయ్యాక కూడా ఎలా ఉంది? సేమ్ కంటిన్యూ ఉంది. సేమ్ కంటిన్యూ. నేను బాగా చేస్తున్నా అని చెప్పేసి మా కోచ్ నాకు పవర్ లిఫ్టింగ్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. సో జిమ్ కి సరదాగా అంటే బాగా ఫిట్నెస్ కోసం మీరు జిమ్ కి వెళ్తే ఈ రోజు ఒక జిమ్ ఓనర్ అయిపోయారు. అంతే కదండి? కరెక్ట్ చెప్పారు. సొసైటీలో ఏంటంటే ఎక్కువగా జడ్జిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదక్క. సో మరి ఒక ఆడపిల్లగా మీరు జిమ్కి వెళ్ళి కొంచెం బాగా ఫిట్గా తయారవుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా అంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేకుంటే కొంచెం డిగ్రేడ్ చేసేవాళ్ళు? స్టార్టింగ్ లో మొగోడ్లాగా వెళ్తుంది, ఇంకా అన్ని ఆ మాటలు మనం చెప్పలేము కొన్ని అన్ని. ఇప్పుడు ఎలా అంటే అరే వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు, వీళ్ళు మాకు తెలిసిన అమ్మాయి, ఇంకా అవి సెల్ఫీలు అయితే చెప్పలేము. అందరు నన్ను ఏమనేవాళ్ళు అంటే ఇంకో కర్ణం మల్లేశ్వరి, ఇంకో కర్ణం మల్లేశ్వరి. చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు నన్ను. చాలా మంది ఇప్పటికీ చాలా మంది మల్లేశ్వరి అనే పిలుస్తారు నన్ను. ఓకే, అందరూ అలా పిలుస్తారు కదా, మరి మీ డార్లింగ్ ఎలా పిలుస్తారు? చెప్పండి సార్, ఎలా పిలుస్తారు? మమ్మీ అని పిలుస్తారు. అంటే ఎందుకు సార్? అంటే అంటే వైఫ్ లో మదర్ ని చూస్తున్నారు కదా, అంత స్పేస్ ఎలా వచ్చింది మీకు? లవ్ ఎక్కడొచ్చింది? అంటే ఒక లవ్ పోయింది కదా, మళ్ళీ ఒక లవ్ ఎలా వచ్చింది? మరి మీరు ఆల్రెడీ పవర్ లిఫ్టింగ్ లో మంచి ఛాంపియన్, మీరు జిమ్ ఫ్రీక్ అని తెలుసు. మరి వైఫ్ కూడా అదే తరహాలో వస్తున్నారంటే ఇంట్లో అబ్జెక్షన్ ఇచ్చారా లేదా? ఇంట్లో తెలియదు కదా, అసలు ఇంట్లో చెప్తే కదా. లవ్ మ్యారేజ్. మాకు కూడా ఏమి ఇష్టం లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా అని చెప్పేసి అన్నారు. మీ ఇష్టం అయితే రండి, లేకపోతే లేదని చెప్పి నేను మీరు అయ్యయ్యో ఇంకేం చెప్పాలి. కానీ ఈ రోజు మీ మ్యారేజ్ వీడియో మీరు యూట్యూబ్ లో పెట్టినాక ఎంత మంది చూస్తున్నారు చూడండి. ఆ రోజు ఎంతో మంది రాలేకపోయారు, కానీ యూట్యూబ్ ఉండడం వల్ల మీ పెళ్లిని చూసి ఆనందంగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనతో ఇంటర్వ్యూలో ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారండి. బేసిక్గా ప్యాషన్ మీట్స్ ప్రొఫెషన్ అని మనం ఎప్పుడు వింటుంటాం కదా, సో అలాగే వీళ్ళ జర్నీ అని చెప్పుకోవచ్చు. సో మల్లిక గారు అండ్ రాఘవేందర్ గారు, అండ్ బేసిక్గా వీళ్ళని మనం యూట్యూబ్లో చూస్తుంటాము అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫాలో అవుతూనే ఉంటారు. సో వీళ్ళు చేసే ఫిట్నెస్ వీడియోస్ కూడా ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంటాయి. కానీ వీళ్ళ జర్నీ ఎక్కడ మొదలైంది అండ్ వీళ్ళ మ్యారేజ్ ఎలా జరిగింది అండ్ వీళ్ళ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్కి వీళ్ళు ఎలా మరి గెటిన్ అయ్యారో ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ కపుల్ మల్లిక మరియు రాఘవేందర్ గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ సుధీర్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అన్న ఏంటి కళ్ళు రెడ్గా ఉన్నాయి, కోపంగా ఉన్నారా? ఏమైందన్నా? ఏమైంది? ఏం లేదు, నిద్ర వస్తుందా మీకు? మీరు ఇంత ఫిట్గా ఉంటారు, మీరు నిద్ర పోతారు? ఆఫ్టర్నూన్ టైం నేను నిద్ర పోతాను. ఓకే, 2 hours ఎర్లీ మార్నింగ్ లేస్తా కాబట్టి 5 o'clock లేస్తా. ఓకే, ఇప్పుడు ఒక 2 hours ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుంటాను ఈ టైమే. ఓకే, అన్న మాట్లాడారు. ఓకే, స్టార్ట్ చేసాం మరి అయితే. థ్యాంక్ యూ సుధీర్ గారు, మీకు మా హస్బెండ్ ని మాట్లాడిపించినందుకు. అయ్యో చూడండి సార్, ఎక్కడికి పోయినా తిప్పి మళ్ళీ మీ మీదకే వస్తారు వీళ్ళు. ఓకే, సో బేసిక్గా మీ జర్నీ మేము యూట్యూబ్లో చూస్తున్నాము అండ్ మీరు వెళ్ళే కాంపిటీషన్స్ కానీ మీ పవర్ లిఫ్టింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంటాయి. ఒక ఉమెన్ని హస్బెండ్ సపోర్ట్ చేసే విధానం కూడా చాలా మందికి బాగా నచ్చుతుంది. సో మీ గురించి చాలా విషయాలు అయితే మాకు జెన్యూన్గా చెప్పేసేయాలి. సో మీ హోమ్ టౌన్ ఎక్కడ? శంషాబాద్ అండి. శంషాబాద్ నుంచి శంషాబాద్ టు 5 kilometers గొల్లపల్లి విలేజ్. ఓకే, మీరక్క? మాది కొత్తగూడెం అండి. కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. ఓకే, సో మేము ఇక్కడికి వచ్చేసి 15 years అవుతుంది. 15 years? కోంపల్లిలో ఉంటాం అన్నమాట మేము. ఓకే, పుట్టింది పెరిగింది మొత్తం కొత్తగూడెం. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? మాకు షాప్ ఉందండి, కిరాణా షాప్ ఉంది. అదే డాడీ స్టార్టింగ్ లో ఒక ప్రైవేట్ కాలేజ్ లో పీడీగా వర్క్ చేస్తుండే. ఓకే,
మమ్మీ ఇంట్లోనే ఉంటుండే హౌస్ వైఫ్ గా. Ah. తర్వాత ఇంకా వచ్చే శాలరీ తోటి మేము 5 members పిల్లలు అనమాట. సరిపోక ఇంకా ప్లాన్ చేసి కిరాణా షాప్ పెట్టుకుని. ఓకే, మీరు ఎంతమంది? 5 మంది అన్నారు కదా, సో అందులో ఎంతమంది లేడీస్? అంటే 4 ఆడపిల్లలం అండి. 4 ఆడపిల్లలు. అన్నయ్య. అన్నయ్య అంటే ఫస్ట్ అన్నయ్య, తర్వాత ఆడపిల్లలు. ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత 2 అక్కలు, తర్వాత నేను. ఓకే. లాస్ట్. అండ్ మీకు జిమ్ వీడియోస్ చేయాలని ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? వీడియోస్ చేయాలనా జిమ్ చేయాలని అంటే యాక్చువల్ గా మా ఫాదర్ ఈ ఫీల్డ్ లోనే ఉన్నారండి. ఓకే. మా ఫాదర్ కూడా ఇంటర్నేషనల్ ప్లేయరే. సో మా ఫాదర్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ కూడా, స్టేట్ కి జాయింట్ సెక్రటరీ, ఖమ్మం డిస్ట్రిక్ట్ సెక్రటరీ అన్నమాట. ఓకే, జనరల్ సెక్రటరీ. సో ఇంకా నేను ఇలానే ఆడుతూ ఉంటే బాగా ఆడుతూ ఉండేదాన్ని అనమాట. చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ బాగా ఇష్టం. బయటికి వెళ్ళి ఆడుతుంటుంటే నేను ఆడుతుంటే ఇంకా బయటికి వెళ్ళి ఇట్లా ఆడుతుంది అని చెప్పేసి నన్ను మా డాడీ జిమ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా జిమ్ కి తీసుకెళ్లడం జరిగింది అనమాట. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో అంటే ఏ ఏజ్ నుంచి మీరు స్టార్ట్ చేశారు? నేను అప్పుడు 6th క్లాస్ నుంచి. 6th స్టాండర్డ్ నుంచి? 6th 5th క్లాస్ లో అంత చిన్నప్పటి నుంచి తీసుకెళ్లాడు అనమాట. ఓకే. అండ్ మీ గురించి ఏమంటారు సార్? మీరు ఎంతమంది? మేము 4 members. మీరు 4 members. ఓకే. నేనే చిన్న. మీరు చిన్న, కానీ మీరు చూస్తే మాత్రం ఎవరు నాతో పోటీ పడేది అన్నట్లున్నారు. ఫస్ట్ 2 అక్కలు, తర్వాత అన్న, నేను లాస్ట్ చిన్న. ఓకే. బట్ ఇంట్లో లాస్ట్ వ్యక్తి అంటే బాగా అల్లరి చేస్తారు కదా, మీరు ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు? అల్లరిగా సైలెంట్ అంటే చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. ఓకే. ఇంట్లో వర్క్ కూడా నేనే చూస్తా ఎక్కువ. ఇంట్లో వర్క్స్ అంతా మీకే? అంతేలేండి, చిన్నపిల్లని కదా అన్ని నాకే చెప్తారని ఎట్లుంటుందేమో. ఓకే. మరి పెళ్ళయ్యాక కూడా ఎలా ఉంది? పెళ్ళైనా సేమ్ కంటిన్యూ. ఇప్పుడు కూడా చిన్నపిల్లాడే మీరు అయితే? ఓకే. మీరేం చదువుకున్నారు? నేను ఎంబీఏ చేశారు. మరి ఎంబీఏ చేసి మరి ఫిట్నెస్ సైడ్ ఎందుకు వచ్చారు? అంటే జిమ్కి మామూలుగా డాడీతో రన్నింగ్కి వెళ్తుండే మార్నింగ్ ఎర్లీ. ఓకే. రన్నింగ్కి వెళ్తుండే. ఆ తర్వాత ఒక 2-3 months రన్నింగ్కి వెళ్ళాం. డాడీ నేను 4 o'clock ఉదయం లేపుతుండే డాడీ. ఓకే. తీసుకుని ఒక 5 kilometers విలేజ్ నుంచి శంషాబాద్ వరకు 5 kilometers రన్నింగ్ అప్ అండ్ డౌన్ పోతుండే. 10 kilometers. మేము ఈ రోజుల్లో పొద్దున 4కి లేపితే ఇంకా 4 కదా, 10 అయిందా అప్పుడే లేపుతున్నారు అంటాం. ఇద్దరం వచ్చి వెళ్ళిపోతుండే. 2 months తర్వాత దాని ఇంటికి వెళ్ళి పుషప్స్ అవి చేస్తుండే. ఓకే. డాడీ ఏమన్నాడు, జిమ్కి వెళ్ళిరా అన్నాడు. అన్న నేను ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాము జిమ్లో ఫస్ట్. ఓకే. 1 month తర్వాత అన్న బంద్ అయిపోయిండు, నేను కంటిన్యూ అయినా. ఓకే. నేను బాగా చేస్తున్నా అని చెప్పేసి మా కోచ్ నాకు పవర్ లిఫ్టింగ్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. సో జిమ్ కి సరదాగా అంటే బాగా ఫిట్నెస్ కోసం మీరు జిమ్ కి వెళ్తే ఈ రోజు ఒక జిమ్ ఓనర్ అయిపోయారు. అంతే కదండి? అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో తెలీదు, కానీ ఎక్కడికి వచ్చామనేది మనకు అర్థమవుతుంది. ఓకే. మరి మీరు చెప్పండి. సో అంటే ఇంట్లో ఆడపిల్ల అంటే బేసిక్గా ఎక్కువ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వు బాగా చదువుకో, లేకుంటే ఒక మంచి ఇంటికి ఇస్తాము, పనులు నేర్చుకో, ఇలా చెప్తుంటారు కదా. మరి మా మల్లిక గారికి ఇంట్లో ఏం చెప్పి పెంచేవాళ్ళు? నేను మంచిగా చదువుకుందామని అనుకుంటున్నానండి. అవునా? అప్పుడు మంచిగా చదువుకోవాలి అని అనుకున్నాను. సో ఇంకా చదువుకుంటూ స్పోర్ట్స్ చేయాలి అని చెప్పేసి మా డాడీ, ఎందుకంటే మా డాడీ స్పోర్ట్స్ పర్సన్ కదా. అవును. సో ఇంకా ఆయన చదువు మీద ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎందుకంటే మేము అందరం కూడా చాలా బాగా చదువుతాము. 5 members బాగా చదువుతారా? చాలా బాగా చదువుతాం. నాకు 60 పైన వచ్చింది. బాగా 40 వస్తే చాలు. అంటే మా అన్నయ్య అక్క చాలా బాగా చదువుతారు. ఓకే. అది 90నా? వాళ్ళు డిస్టింక్షన్ లో పాస్ అవుతుండే వాళ్ళందరూ కూడా. కాలేజ్ ఫస్ట్ వస్తుండే మా అందరు. వాళ్ళు ఆయన సైన్స్ గ్రూప్, అక్క మ్యాథ్స్, మనం ఆర్ట్స్ అనమాట. ఎందుకు ఆర్ట్స్ కి రావడానికి నేను ఇదే కారణం, ఈ స్పోర్ట్స్ వల్ల. సో కొన్ని రోజులు అయిన తర్వాత, అది 10th అయిపోయిన తర్వాత అది ఏమైపోయిందంటే స్పోర్ట్స్ మెయిన్ అయిపోయింది మా డాడీకి. సెకండరీ వచ్చేసి మనకి స్టడీ అయిపోయింది అనమాట. సైన్స్ గ్రూప్ తీసుకున్నది కాస్త, నువ్వు సైన్స్ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు, చదువుకొని ఏం చేస్తావు, నేను కలెక్టర్ అవుతావా, నువ్వు స్పోర్ట్స్ కి నీకు సపోర్ట్ ఉండాలి చదువు అని చెప్పేసి నన్ను సైన్స్ గ్రూప్ కాస్త నువ్వు ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని, సైన్స్ గ్రూప్ తీసుకుని నువ్వు చదవాలి, అటు కష్టపడాలి ఇటు కష్టపడాలి అంటే నీ వల్ల అవ్వదు, నీకు ఓన్లీ నీకు స్పోర్ట్స్కి. మా డాడీకి ఏంటి అంటే యాక్చువల్గా నేను స్పోర్ట్స్లోని నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అన్న ఉద్దేశం బాగా ఉంటుండే అనమాట మా డాడీకి. సో ఆయనకి స్పోర్ట్స్ అంటే బాగా ఇప్పటికీ పిచ్చండి, మీరు నమ్ముతారో లేదో. నిన్న కూడా కాంపిటీషన్కి వెళ్ళే వచ్చాడు మా డాడీ భద్రాచలం. ఇప్పుడు ఆ జర్నీలో ఉన్నారు ఇప్పుడు. డాడీ భద్రాచలంలో కాంపిటీషన్ కండక్ట్ చేశారనమాట. సో నాన్న మిమ్మల్ని చదువుకోకుండా ఎక్కువగా ఫిట్నెస్ సైడ్ వెళ్ళమని చెప్పారు కదా. సో దాన్ని చదువుకోకుండా కాదు, అంటే చదువు సెకండరీ పెట్టి ఫిట్నెస్ ఫస్ట్ ఇచ్చారు కదా. సో అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకుంటే 2 బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నారా? నాకు స్పోర్ట్స్ అంటే కూడా ఇంట్రెస్టే. ఓకే. కాకపోతే నేనేమనుకున్నా అంటే సైన్స్ గ్రూప్ తీసుకొని నేను చాలా బాగా చదువుకోవాలి అన్న ఉద్దేశంతో నేను సైన్స్ గ్రూప్ తీసుకున్నాను. బట్ ఇంకా నేను చిన్నప్పుడు
డాడీకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేది నాన్నకుట్టి. ఇంకా అందుకని చెప్పేసి మా డాడీకి కూడా నేనంటే ఇష్టము. చూడండి ఆ నలుగురు పిల్లలు ఎక్కడున్నారు, బయటికి రండి ఫస్ట్. ఇష్టం మీన్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటది, ఏ పనైనా చాలా సాధించుకొని వస్తుంది అన్న. డాడీకి నా మీద నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటది అనమాట. మరి అమ్మ ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? మమ్మీ ఇంకా ఏం లేదు, డాడీకి మమ్మీ నాకు ఇంకా మమ్మీ మేము ఏదంటే అది. ఓకే, మీరు నాన్నగారు కలిసి డామినేషన్ ఇంట్లో ఏమో మొత్తం అందరినీ? అట్లా ఎవరు ఒప్పుకోరండి మా ఇంట్లో, అందరే నమ్మొచ్చా? చెప్పండి ఇప్పుడన్నా, సైలెంట్ గా నన్ను ఏం అడగండి. చెప్పండి. అందరూ మంచిగా రఫ్ గానే ఉంటారు మా ఇంట్లో అందరు కూడా. కానీ ఫిట్నెస్ అయితే మీరు ఒక్కరే? ఫిట్నెస్ లో అందరూ చేశారు, అందరు చేసి ఒక 2-3 months లోనే అందరు వెనక్కి వెళ్ళిపోయారు. మా అన్నయ్య మాత్రము చేశాడు, యూనివర్సిటీ దాకా చేశాడు. ఇప్పుడు కూడా మీరు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన మీ అన్నయ్య? మా బ్రదర్ అండి. నిజంగానా? నేను జస్ట్ జిమ్ లో ప్రతి ఒక్కరు ఇట్లా ఫోటోలు పెడతారు కదా, వస్తేనే వావ్ ఈయనెవరు ఇలా ఉన్నారు, మనం ఇలా అవ్వాలనుకుంటాం, సో అట్లా పెట్టారనుకున్నా. అంటే మోటివేషన్ కోసమే పెట్టామండి. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, నన్నే చూస్తాడు కోపంగా, ఎందుకంటే నేను వెయిట్ గెయిన్ అయ్యాను అందుకని. సో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడండి. మా ఇంట్లో ఎవరైనా భయపడుతున్నారు, డైట్ చేయకుండా వెయిట్ గెయిన్ అవుతున్నారు, హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా వచ్చినాయి అని అంటే ఆయనకు భయపడాల్సిందే మేము. ఓకే, బట్ బేసిక్ గా సొసైటీలో ఏంటంటే ఎక్కువగా జడ్జిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో మరి ఒక ఆడపిల్లగా మీరు జిమ్కి వెళ్ళి కొంచెం బాగా ఫిట్గా తయారవుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా అంటే సపోర్ట్ చేసేవాళ్ళు, లేకుంటే కొంచెం డిగ్రేడ్ చేసేవాళ్ళు? స్టార్టింగ్లో మొగోళ్ళలాగా వెళ్తుంది, ఇంకా అన్ని మాటలు మనం చెప్పలేము, కొన్ని అన్ని డిస్కరేజ్ చేసే మాటలు, ఎందుకు అవసరమా, మొగోళ్ళలో వెళ్ళి చేస్తుంది, మొగోళ్ళలాగా చేస్తుంది, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటుంది, అది ఇది అని చెప్పేసి స్టార్టింగ్లో. అంతెందుకు సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టినప్పుడు కూడా నాకు స్టార్టింగ్లో చాలా మంది ఇట్లాంటివి కామెంట్స్ పెడుతుండే, ఎప్పుడు ఇదే పని, వేరే పని లేదా, అది ఇది అని చెప్పేసి. తర్వాత నుంచి ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో కానీ బయట కానీ. ఇప్పుడు ఎలా అంటే, అరే వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు, వీళ్ళు మాకు తెలిసిన అమ్మాయి, ఇంకా అవి సెల్ఫీలు అయితే చెప్పలేము. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు అండి. మొన్న ఒక కాంపిటీషన్కి వెళ్ళాం, నిన్న సండే రోజు కూడా కాంపిటీషన్కి వెళ్ళాము. అక్కడ లిటరల్లీ మీరు అసలు నమ్మరు, మార్నింగ్ నేను రెఫరీ చేస్తున్నాను, నేను నేషనల్ రెఫరీని అనమాట. రెఫరీ చేస్తున్నాను, ఇద్దరు పోలీస్ వాళ్ళు వచ్చారనమాట, గేమ్ చూడడానికి వచ్చారు, వాళ్ళు ఇన్వైట్ చేశారంట. సో వాళ్ళు అనుకున్నారంట, నా వీడియోస్ చూస్తారంట వాళ్ళు, వీడియోస్ చూసి వాళ్ళు సెల్ఫీ తీసుకుందాం అనుకున్నారంట. సో నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేసి వెళ్ళిపోయి నైట్ వచ్చారు వాళ్ళు. నైట్ 10-10:30కి అట్లా వచ్చారు, మన పెట్రోలింగ్ కార్ వేసుకొని నైట్ వచ్చి నాతో మాట్లాడారు. నేను ఇట్లా బయటకు వస్తున్నా, అప్పుడే డ్యూటీ దిగేసి బయటకు వస్తున్నా నేను, మేడం అని చెప్పేసి మాట్లాడి, నైట్ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వీడియోస్ చూసి మేము రిలాక్స్ అయిపోతామండి, మీ వీడియోస్ చూస్తే మాకు అంత సంతోషంగా ఉంటుంది. మీరు వీడియోలో బాధపడినా మేము బాధపడుతున్నాం చాలా మంది చెప్పారు. సో మీ హెల్త్ ఎలా ఉంది మేడం అని చెప్పేసి అడిగి, నిజంగా చాలా బాగా చేస్తున్నారండి మీరు, మేము మార్నింగ్ వచ్చాము, మీతో ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాము, మీరు బిజీగా ఉన్నారని వెళ్ళిపోయాము, అందుకే వచ్చాము, ఒక ఫోటో ఇవ్వండి మేడం అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంతే కదా, ఎందుకంటే మనం చేసే పనిని గుర్తించి విత్ రెస్పెక్ట్ ముందరకు వస్తే చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది. ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మెసేజ్ పెడుతుంటారు కూడా నాకు, మా పిల్లల్ని మీలాగా పెంచుదాం అనుకుంటున్నాము, మేము ఆడపిల్లలు పుట్టిందని మేము బాధపడట్లేదు, మేము హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే మీలాగా తయారు చేద్దాం అనుకుంటున్నాం, మిమ్మల్ని చూసిన తర్వాత మాకు చాలా ధైర్యం వస్తుంది అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు కూడా. సోషల్ మీడియాలో బాగా మంచి ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వాళ్ళు. ఒక మాట చెప్పొచ్చాక, మేము చిన్నప్పుడు పెరుగుతున్న టైంలో మేము ఎక్కువగా ఉమెన్ లో విన్న పేరు కర్ణం మల్లేశ్వరి గారు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక మీ పేరు వింటున్నాం. అంటే కంపేర్ చేయట్లేదు, వాళ్ళు ఉన్న టైంలో ఇలాంటి సోషల్ మీడియా ఇంత బాగా యూట్యూబ్ ఛానల్స్ ఇంకా వాళ్ళ గురించి చాలా తెలుసుకునే వాళ్ళం. సో మీ ద్వారా మీరు ఎలా ఆలోచిస్తారు ఏంటి అనేది మాకు ఇప్పుడు తెలుస్తుంది. అయితే నన్ను చాలా మంది, నేను ఇట్లా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను, యాక్చువల్లీ మా గేమ్ పవర్ లిఫ్టింగ్, కర్ణ మల్లేశ్వరి గారేమో వెయిట్ లిఫ్టింగ్. అవును. సో జిమ్లోకి వెళ్ళడము, ఇట్లా బరువులు మోస్తున్నారు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, ఇట్లా వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు అంటే, వెయిట్ లిఫ్టింగ్ కి పవర్ లిఫ్టింగ్ వాళ్ళకి డిఫరెన్స్ తెలియక అందరు నన్ను ఏమనేవాళ్ళంటే, ఇంకో కర్ణం మల్లేశ్వరి, ఇంకో కర్ణం మల్లేశ్వరి, చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు. చాలా మంది ఇప్పటికీ చాలా మంది మల్లేశ్వరి అనే పిలుస్తారు నన్ను, కర్ణం మల్లేశ్వరి, ఇంకో మల్లేశ్వరి మల్లేశ్వరి అని అంటారు చాలా మంది. సో చాలా హ్యాపీ అనిపించేది నాకు. ఓకే, అందరూ అలా పిలుస్తారు కదా, మరి మీ డార్లింగ్ ఎలా పిలుస్తారు? ఆయన అడగండి, నన్ను చెప్పండి సార్, ఎలా పిలుస్తారు? మమ్మీ అని పిలుస్తారు. మమ్మీ ఏంటి? ఇది కొత్తగా ఉంది, మమ్మీ ఏంటి?
మమ్మీ అనే పిలుస్తాను. అంటే ఎందుకు సార్? అంటే అంటే వైఫ్ లో మదర్ ని చూస్తున్నారు కదా, అంత స్పేస్ ఎలా వచ్చింది మీకు? అంత స్పేస్ అంటే ఇక అటాచ్మెంట్ అట్లా అయిపోయింది. ఎందుకు వచ్చింది అటాచ్మెంట్? లవ్ లవ్ ఎక్కడ వచ్చింది? అంటే ఒక లవ్ పోయింది కదా, మళ్ళీ ఒక లవ్ ఎలా వచ్చింది? అది కొద్ది రోజుల్లో ఉండే లవ్. కొద్ది రోజులున్న అబ్బాయిలకి ఫస్ట్ లవ్ ఎప్పుడు ట్రూ లవ్ అంటారు కదా, మరి సెకండ్ లో ఇంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఎందుకు అంత బ్యూటిఫుల్ గా వచ్చింది? పంచిస్తాను అర్థం. నేను చూసుకునే కేరింగ్ అన్ని చెప్పవా, నేను చేసే వంట నాకేం అర్థమవుతుందంటే పంచిస్తాను వెళ్ళిపో నువ్వు సైలెంట్ గా, లేకపోతే మరి చెప్పాలి కదా. చెప్పండి సార్. ఎందుకు ఇష్టము ఈ రోజు అడుగుదాం అక్క, ప్రతి ఒక్కటి తెలుసుకుందామా. సో అన్న చెప్పండి, సో మీకు ఎందుకు ఇష్టం మల్లిక గారు? ఎందుకు ఇష్టం అంటే బాగా చూసుకుంటుంది. బాగా చూసుకుంటుంది కాదు, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? విత్తనం వేసాక చెట్టు వస్తుంది, చెట్టు వచ్చిందని చెప్తున్నారు. కాంపిటీషన్ లో స్టార్ట్ అయింది. ఓకే, ఆ తర్వాత ఒక 1-2 ఇయర్స్ ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయాం. 2 years. ఆడ నుంచి కంటిన్యూ 20 వరకు చాలా క్లోజ్ అయిపోయాం. మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం, ఇవంతా వస్తుంది. కానీ ఏ నమ్మకంతో? అంటే ఆల్రెడీ మీరు చాలాసార్లు చెప్పారు, నాకు ఒక రిలేషన్ ఉండే బ్రేక్ అయింది, తర్వాత తనని చూసాక ఇంట్రెస్ట్ వచ్చిందని. సో ఎందుకు బ్రేక్ అయింది, ఎందుకు నమ్మకం వచ్చింది? నాకు ఇంట్రెస్ట్ రాలే ఫస్ట్, నాకు ఇంట్రెస్ట్ సరే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే సార్, నేను ఓకే సరే నీ ఇన్నోసెన్స్ చూసి, నువ్వు మంచిగా చేయడం చూసి నాకు అట్లా నచ్చినవు. మరి నీకు నేను ఎట్లా నచ్చింది అని అడుగుతాను. మరి నా మీద అంత నమ్మకం ఎట్లా వచ్చింది నీకు? నాకు కూడా చూస్తేనే వస్తుందా? మాట్లాడాలి కదా. మాట్లాడినా అంటే మంచిగా ఇద్దరికి అండర్స్టాండింగ్ మంచిగా ఉంది కాబట్టి అన్ని 1 word ఆన్సర్సే కానీ ఏంటి ఎందుకు వచ్చింది మొత్తం షార్ట్ కట్ లో చెప్పుకుంటూ వస్తాడు అన్నమాట. మీరు పర్సనల్ ట్రైనింగ్ ఇస్తారా ఎవరికన్నా? అవును సార్. పోయి అది ఒక 20 biceps కొట్టు అంటారా, లేకుంటే వెళ్ళి ఇలా చేయాలి ఇలా పెట్టాలి చెప్తారా? వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మరి నేను అడిగింది ఏంటి, నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఏం చేయాలి? చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ఎలా పడేయాలని బాధపడుతున్నారు. సింపుల్ ఇలా వచ్చిందంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలి? కానీ ఒక్కటైతే హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతా, నేను అడిగినా కూడా చెప్పడు అసలు నాలో ఏం నచ్చింది, నువ్వు నన్ను ఎప్పుడు చేసుకుందామని నువ్వు డిసైడ్ అయినా, ఫిక్స్ అయినా అంటే ఎప్పటికీ చెప్పారు. కనీసం ఇప్పుడు మీరు అడిగితే అయినా కూడా చెప్తాడేమో విందామని నేను అనుకుంటున్నా, కానీ చెప్పట్లేదు. ఇంతకన్నా ఉందా? ఈ వీడియో చూసే మీ సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఆదాని ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలంటుంది కదా. అవును, మరి చెప్పొచ్చుగా. అది కూడా నేనే ప్రిపేర్ చేసి చెప్పాలి నీకు? ఏం చెప్పాలని అడుగుతున్నాను. లైఫ్ లో తీరని కోరిక అంటే ఇదేనేమో. పక్కన ఉండడం ఆనందపడాలో, ఎందుకు ఇష్టపడ్డాడని తెలుసుకోలేక బాధపడాలో ఎవరైనా వైఫ్ కి తెలిసి ఉండాలి కదా. నేను ఎన్నోసార్లు అడిగినా కానీ చెప్పట్లేడు. అస్సలు చెప్పరా? కానీ మమ్మీ అని పిలుస్తున్నారు కదా, మమ్మీ అని పిలవాలని ఎందుకు అనిపించింది అంటే ఇక మా అమ్మలాగా అనుకున్నా, మా వైఫ్ కూడా అమ్మలా చూసుకుంటున్నా. ఏడ్చొద్దండి. ఈ ఆన్సర్కి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో మరి అంటే ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, మీ సైడ్ బాగుంది. బట్ చాలా మంది ఇళ్ళలో ఏంటంటే లైక్ ఒకటే పొంత కింద ఇద్దరు ఎందుకు అన్నట్లు చూస్తారు. అంటే ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ ఎందుకు, ఒకరి ఇంట్లో ఉంటే ఒకరు వెళ్ళి జాబ్ చేయాలి, ఇట్లా ఆలోచిస్తారు కదా. మరి మీరు ఆల్రెడీ పవర్ లిఫ్టింగ్ లో మంచి ఛాంపియన్, మీరు జిమ్ ఫ్రీక్ అని తెలుసు. మరి వైఫ్ కూడా అదే తరహాలో వస్తున్నారంటే ఇంట్లో అబ్జెక్షన్ ఇచ్చారా లేదా? ఇంట్లో తెలియదు అసలు ఇంట్లో చెప్తే కదా. లవ్ మ్యారేజ్ కరెక్టే, బట్ ఇంట్లో ఎందుకు చెప్పలేదు? ఇంట్లో చెప్పకుండా చేసుకున్నాం మ్యారేజ్. చెప్పి చేసుకోవచ్చుగా. ఫస్ట్ చెప్తే ఇబ్బంది, ఎందుకు బాధపడతారు, బాధ పెట్టడం ఇష్టం లేదు. కానీ ఈ రోజు అదే పేరెంట్స్ బాగా చూసుకుంటున్నారు కదా. బాగా చూసుకుంటారు. మరి అదే ఆ రోజు చెప్పిండే అది చేసుకున్న తర్వాత కదా. వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే మాకు చెప్పి చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. కానీ ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు అట్లా అంటున్నారేమో అని అంటున్నాడు. ఈ సైడ్ బాగా స్టీరింగ్ తిప్పి అలవాటు అయిపోయింది మీకు. కానీ ఒక్కటి అంటే మనల్ని తల్లిదండ్రులు చాలా కష్టపడి పెంచుంటారు, ఎంతో ఇష్టం ఉంటుంది. మీరంటే ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చారంటే పేరెంట్స్ కూడా ఉంటారు కదా. మరి మ్యారేజ్ అనేది లైఫ్ లో ఒక్కసారే వచ్చేది. మరి ఆ అకేషన్ లో అమ్మ నాన్న లేనప్పుడు మీరు తనని పెళ్లి చేసుకున్నందుకు ఆనందంగా ఉన్నారు, బట్ ఇంకొక సైడ్ బాధపడ్డారా? బాధ అనిపించింది. ఈయన బాధపడ్డా లేదో కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయితే బాధపడ్డారు, మా ఆడపడుచులు. మీరు కూడా చెప్పకుండా వచ్చారు? నేను లేదండి, నేను చెప్పాను. నేను ఈయన కూడా చెప్పమని చెప్పాను. నేను చెప్పమని చెప్తేనే నీకు తెలీదు, నా ఫ్యామిలీ మెంబర్ గురించి నాకు తెలుసు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ ఒప్పుకోకపోతే ఆల్రెడీ తెలిసి గొడవలు అయితే మనం విడిపోవడం అవుతుంది. సో అట్లా అన్నాడు అనమాట. ఆ వేలో తీసుకెళ్ళాడు కాబట్టి నేను నీ ఇష్టం అని చెప్పాను. నేను కాకపోతే ముందు చెప్పి చేసుకుందామని చెప్పాను. ఎందుకంటే చెప్పకుండా చేసుకుంటే మనం తప్పులో పడతాము, మనం తప్పు చేయకూడదు.
అని చెప్పాను. ఎందుకంటే మనమేం మైనర్స్ కాదు, మనల్ని ఎవరు మన కాళ్ళ మీద మనం నిలబడి మనం చేసుకుంటున్నాము. సో అట్లా ఉండకపోవచ్చు అంటే లేదు, వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకుండా ఉండి మళ్ళీ గొడవలు ఏమైనా అయ్యి మనం విడిపోతే నేను చాలా బాధపడాల్సి వస్తుంది. వాళ్ళని కాదనిలేను, నిన్ను కాదనిలేను నేను. సో నేను చేసుకున్న తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు బాధపడితే నేను అప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాను ఏదో చెప్పింది అనమాట. కానీ మీరు ఇది చెప్పండి, సో ఆయన అంటే మీరు ఎందుకు ఇష్టమో చెప్పలేకపోతున్నారు, బట్ ఆయన గురించి ప్రతిదీ తెలిసే మీరు ఇష్టపడ్డారా? నాకు ఆయన గురించి స్టార్టింగ్ ఏం తెలియదు. నేను ఎలా తెలుసుకున్నాను, పక్కన వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఎలా అంటే ఆయన యాక్చువల్గా ఏంటంటే లిఫ్టింగ్ చాలా బాగా చేస్తాడు. తెలంగాణ మొత్తంలో ఆయన స్ట్రాంగ్ మ్యాన్. ఆయన చేస్తే ఆయనకే స్ట్రాంగ్ మ్యాన్. బాహుబలి. యా, నేషనల్ లో కూడా ఆయనకు మంచి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, ఇంటర్నేషనల్ కూడా గెలిచారు కదా, ఇంటర్నేషనల్ 3 times మెడలిస్ట్. సో ఇంకా ఆయన లిఫ్టింగ్ బాగా చేస్తాడు, ఇది ఇట్లానే కూర్చుంటాడు, ఎవరితో మాట్లాడు, అమ్మాయిలతో మాట్లాడు. ఎవరైనా ఇప్పుడు మీలాగా ఎవరైనా క్లోజ్ గా మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్ అయ్యి ఉంటే తప్ప ఎవరితో మాట్లాడు. నేనే హాయ్ చెప్పిన ఒక 3-4 నెలలకి నెక్స్ట్ కాంపిటీషన్ లో ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు అంతే, నన్ను ఇట్లా అన్నాడు. నేను మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్పిన, ఆల్ ది బెస్ట్ చెప్పినప్పుడు సరే అంటాడు అంతే, అక్కడికే. ఇక అంటే ఏంటి సార్, అంటే ఏంటి అంటే ఫార్ములా ఏంటంటే సక్సెస్ కి ఫార్ములానా అందరికి దూరంగా ఉండడం? అట్లేం లేదు, కానీ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడకపోతాను, అదే అలవాటు అయిపోయింది. మీకు చిన్నప్పుడు క్లాస్ లో క్వశ్చన్స్ అడుగుతారు కదా, అందరినీ లేపి అట్లా అడగడం స్టార్ట్ చేసింటే రోజు ఆన్సర్స్ మాట్లాడి వచ్చేటివి. చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తుండే. అంటే రాను ఏజ్ పెరుగుతున్న కొద్ది సైలెంట్ అయిపోయింది. ఇంట్లో కూడా చెప్పారు నాకు, రాను ఇంట్లో కూడా వాళ్ళు ఏమంటారంటే, చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తుంటే వాడంత అల్లరి ఎవరు చేయకపోతుంటే, చిన్నప్పటి దాకా కాదు, ఒక 10th క్లాస్ అప్పటిదాకా కూడా బాగానే ఉంటుండే. ఇంకా ఎప్పుడైతే ఏజ్ వస్తుందో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడు. మిమ్మల్ని ఏమన్నా అంటారాక మీరు వచ్చాక ఆయన సైలెంట్ అయిపోయారని? నేను వచ్చాక సైలెంట్ కాలేదు, నేను వచ్చాక ఆయన బయటకు వస్తున్నాడు, ఓ ప్రపంచంలోకి. వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి అంటే వాళ్ళు ఈయనను పిలిచి అడగరు, నన్ను పిలుస్తారు. ఫస్ట్ నాకు చెప్తారు విషయం, అసలు ఆయనతో మాట్లాడరు, ఆయనకి ఏం చెప్పారు. అదే కదా, నన్ను ఏదైనా ఇప్పుడు నేను కాదనలేను. నేను ఇప్పుడు వాళ్ళు ఈయనను పిలిచి నన్ను ఏదైనా ఎటైనా వెళ్ళాలి అది ఇది అని అంటే, ఏమో నీ ఇష్టం, నువ్వు వెళ్తే వెళ్ళు, లేదంటే లేదు నేను వస్తాను రాను అని చెప్పొచ్చు. నన్నే ముందు పెడతారు, వాళ్ళు నన్నే పిలుస్తారు. నాతో మాట్లాడు, నా ఒక్క దాంతో మాట్లాడతాడు. నేచర్ ఏంటో చెప్తారా? ఆయన సైలెంట్ ఉంటే సైలెంట్ గా ఉంటాడు నాతో మంచిగా. అందరు బయట ఎట్లుంటారో అట్లుంటాడు. అంత ఆట పట్టించడము, ఏడిపించడము, పంచులు మాటలు, అసలు ఇవన్నీ మంచిగానే ఉంటాయి. ఇంట్లో అంతా బాగానే ఉంటది. ఇంట్లో వరకు నేనున్నంత వరకు. మా మమ్మీ వచ్చింది నాకు హెల్త్ బాగాలేదని, ఇంట్లో ఉంది. సో ఆమె ఏదైనా మేము అన్నం తింటున్నప్పుడు ఏదైనా పెరుగు తీసుకురావడం, ఏదైనా తక్కువ తీసుకురావడానికి వస్తుంది కదా, మాట్లాడుతున్నాడు కదా, సైలెంట్ అయిపోతాడు. మా మమ్మీ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు మాట్లాడడం. అట్లాంటి మనిషి ఆయనే. వాళ్ళ మమ్మీతో, డాడీతో, అక్కలతో ఎవరితో మాట్లాడు, బావగారితో మాట్లాడతాడు. అది కూడా ఎప్పుడైనా మేము జర్నీలో ఉన్నప్పుడు ముందు కూర్చుంటారు కదా, బావ మీన్స్ మా బావగారు, వీళ్ళ బావలతో కూడా మాట్లాడతాడు, వీళ్ళ బావగారులతో మాట్లాడతాడు మళ్ళీ. సో ఇంకా వాళ్ళ అక్కలతోటి, అంటే ఇంకా లేడీస్ కి అయితే చాలా దూరంగా ఉంటాడు. ఇంకా పాపం ఈయన ఇట్లాంటి అని చెప్పి ఇంట్లో అందరూ మానేసారు ఆయన మాట్లాడడం, ఆయన అదే పలకరించడం మానేశారనమాట ఇక వాళ్ళు. ఓకే, మరి ఆయన అంటే ఇంట్లో చెప్పలేదు, బట్ పెళ్లి చేసుకున్నారు నమ్మకంగా. బట్ మీరు ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ రారన్నప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నారు? యాక్చువల్లీ ఇంట్లో ఏమన్నారంటే, ఈ విషయం తెలిసింది. నేను ఎట్లా అంటే సోషల్ మీడియాలో అప్పుడే టిక్టాక్ లో వీడియోస్ పెడుతున్నాను. మాకు ఎప్పుడైతే కన్ఫర్మ్ అనుకున్నామో, మేము మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న తర్వాత నుంచి నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. మా బావ అని అదని ఇదని నన్ను ఇంట్లో అడిగారు, అన్నయ్య అడిగాడు, మమ్మీ అడిగింది, ఎవరు ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ ఈయనకి వీళ్ళు మా అన్నయ్య మంచి ఫ్యాన్ అనమాట. గబ్బర్ చాలా బాగా చేస్తాడు, గబ్బర్ అనే లిఫ్టర్ బాగా చేస్తాడు. మా డాడీకి తెలుసు ఈ ఫీల్డ్ లోనే కాబట్టి, డాడీ కూడా ఉండేది. అబ్బాయి చాలా మంచి. ఈయనకి వీళ్ళ ఇంటి ముందు ఒక ఆమె, ఒక ముస్లిం ఆంటీ ఉండే అంట. ఆమె ఈయన లావు ఉన్నప్పుడు, చిన్నప్పుడు లావు ఉన్నాడు అని చెప్పేసి గబ్బర్ అని పెట్టిందట. అప్పటి నుంచి ఆ పేరే ఆయనకి గబ్బర్ ఫిట్నెస్ అని నేను పెట్టి. ఎందుకు పోనివద్దు, వేరే పేరు పెడితే కూడా గబ్బర్ జిమ్మే అని అంటారు. సో ఆ 2 నేమ్స్ అవసరం లేదు మనకి, గబ్బర్ ఫిట్నెస్ ఉండాలి అని చెప్పేసి. ఇంకా చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ళు చూసి అడిగినప్పుడు నేను అన్నయ్యతో చెప్పాను డైరెక్ట్ గా, ఇట్లా మనం మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నామన్నా
అంటే ఆ పర్సన్ మంచోడే, బట్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనకు తెలియదు కదా, ఎందుకంటే లిఫ్టింగ్ బాగా చేస్తాడు, సైలెంట్గా ఉంటాడు, ఈ నేచర్ అంతా తెలుసు మా ఇంట్లో. ఓకే. ఎందుకంటే మా ఫాదర్ బ్రదర్ ఇద్దరు వస్తారు కాంపిటీషన్. సో ఇంకా ఇంట్లో మా అమ్మ అసలు ట్రస్ట్ చేయట్లేదు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనకు తెలియదు కదా, వాళ్ళు మళ్ళీ అది ఇది అని చెప్పేసి ఏమైనా అయితే మ్యారేజ్ అయిన తర్వాత నిన్న ఏమైనా చేస్తే మమ్మీ సేమ్ అలానే మాట్లాడింది అనమాట. ఈయనకు చెప్పాను నేను, కోపం వచ్చింది ఈయనకి. సరే మీ వాళ్ళని విలువ నేను మాట్లాడతా అని చెప్పాను. గెట్ టుగెదర్ చెప్పించిన అక్కడ జీవికే మాల్లో పిలిపించి అన్నయ్యని డాడీని మమ్మీని పిలిపించి ఈయనని పిలిపించి మాట్లాడిపించి. ఓకే. అప్పుడన్నా మాట్లాడారా? ఏం మాట్లాడి, ఇప్పుడు మీరేం క్వశ్చన్ అడుగుతున్నారు, ఒక ఎంత హాఫ్ సమాధానం చెప్తున్నాడు. అన్ని ప్రశ్నలు ఉంటాయి కదా, నా కూతురు ఎలా చూసుకుంటావు బాబు అని. అమ్మకి ఛాన్స్ ఉండదు, అక్కడ అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య మాట్లాడిన దానికి సంబంధం, అన్నయ్యతో మాట్లాడతాడు మళ్ళీ. ఓకే. అన్నయ్యతో మంచి క్లోజ్ ఉంటాడు. ఇక అన్న తర్వాత ఇక ఈయన చెప్పిన తర్వాత మా అన్నయ్య మ్యారేజ్ ఉంది నెక్స్ట్ ఇయర్, మ్యారేజ్ అయిన తర్వాత చేసుకుంటాం, నేను ఇప్పుడు చేసుకోవడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ మా అన్నయ్యకి చేయకుండా నేను చేసుకుంటే బాగుండదు అని చెప్పేసి అన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం మేము. యాక్చువల్లీ 2019లోనే చేసుకోవాలి మేము. నేను ఇంటర్నేషనల్ కి వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను నేను, ఇయర్ ఎండింగ్ లో వెళ్ళాను అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వెళ్ళిన నేను అక్కడ. తర్వాత ఇంకా ఇంట్లో మేము రామన్నారు పెళ్లికి, ఇంట్లో పెళ్లికి రానన్నారు. మేము ఇట్లా ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాము అంటే మేము రాము, వాళ్ళు రారు, మేము కూడా రాము, మేము వచ్చి చేసి మాకు ఇష్ట ప్రకారంగా మేము చేస్తున్నాం అని అనుకుంటారు వాళ్ళు, మాకు కూడా ఏమి ఇష్టం లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా అని చెప్పేసి అన్నారు. మీ ఇష్టం అయితే రండి, లేకపోతే లేదని చెప్పి నేను మీరు అయ్యయ్యో ఇంకేం చెప్పాలి, ఈయనతో పిలిపించిన మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. ఇంకేం కావాలి మరి, వాళ్ళు వస్తే రాలంటే ఇప్పుడు నేను వాళ్ళతో నేను మాట్లాడలేను. ఇప్పుడు లాగుండి ఉంటే నేను వాళ్ళని గుంజుకొస్తుండే ఇంటి దగ్గర, వాళ్ళు రానన్నారు. సరే మీ ఇష్టం రాండి, రాకపోండి అని చెప్పేసి అంటే ఇంకా తర్వాత ఇది మొండిది ఇట్లానే చేసుకుంటది అని చెప్పేసి వెళ్దామని అంటే ఇంకా మా సిస్టర్ వాళ్ళందరినీ పిలిచాను నేను. కానీ ఈ రోజు మీ మ్యారేజ్ వీడియో మీరు యూట్యూబ్ లో పెట్టినాక ఎంత మంది చూస్తున్నారు చూడండి. ఆ రోజు ఎంతో మంది రాలేకపోయారు, కానీ యూట్యూబ్ ఉండడం వల్ల మీ పెళ్లిని చూసి ఆనందంగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. సో యూట్యూబ్ లో ఉన్న యూనిక్నెస్ అది. అందరితో షేర్ చేసుకోవాలి, ఎవరు చూడలేకపోయింటారు కదా, వాళ్ళ కోసమే ఎగ్జాక్ట్లీ పెట్టాను అనమాట నేను. సో అది యాక్చువల్లీ రిలీజ్ చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే మా వాళ్ళకి ఇష్టం ఉండదు, మా అత్తయ్య వాళ్ళ ఇలా పెళ్లి చేసుకున్నారు అని వాళ్ళకి బాధ అనిపిస్తుంది అని అనుకున్నాను. బట్ ఎప్పటికైనా తెలియాలి, ఎందుకంటే ఎవరు వెనక మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ నోర్లు మోపించడానికి నేను ఆ వీడియో వెనక బ్యాక్గ్రౌండ్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను. అదే ఆ క్వశ్చన్ ఉంది అక్కడ నాకు. బేసిక్ గా ఎవరన్నా పెళ్లి వీడియో నార్మల్ గా అప్లోడ్ చేసి ఇలా జరిగిందని చూస్తాం మేము, కానీ మీ పెళ్లి వీడియోకి మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తుంటే ఆ రోజు మీ కష్టం ఏంటి? ఏం లేదు, కాకపోతే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎందుకు వీడియో పెట్టాల్సి వస్తుంది దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా, నన్ను ఆ పెళ్లి వీడియో చూసిన తర్వాత నన్ను మీరు అన్నట్టుగా కంగ్రాచులేట్ చేసి నన్ను దీవించారు తప్ప ఎందుకు ఇలా చేసుకున్నారని ఎవరు అడగలేదు, నన్ను ఎవరు కూడా ఏది క్వశ్చన్ చేయలేదు. అడగడానికి ఏముంది, ఆల్రెడీ మీరు హ్యాపీగా ఉన్నారు, అందరు కావాల్సింది ఏంది, ఇద్దరు బాగుండాలి, అదే జరుగుతుంది. మరి పెళ్ళయ్యాక అంటే మీ హస్బెండ్ నేచర్ ఎలా ఉంది? ఆయన అంతే, అంటే పెళ్ళయ్యాక కూడా ఇంతే, పెళ్లికి ముందు ఇంతే. అంటే బేసిక్ ఒక ర్యాపోలో టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అన్నీ వస్తాయి కదా, అట్లా లేవు, అవి కూడా లేవు. ఎవరికైనా కోపం రావాలి అట్లా చేయాలంటే, కోపం మీరు రాదు కదా, కోపం ఎప్పుడు ట్రై చేయలేదా? నాకు వస్తుంది, మీ కోపం వస్తుంది. ఇట్లా వెళ్దాం, ఇప్పుడు చాలాసేపు అయింది మ్యూట్ లో ఉన్నారు ఆయన. మరి అంటే అక్క కోపం ఎక్కువ వస్తుంది కదా, మరి మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? నేను సైలెంట్ అయిపోతా, పోయి ఎక్సర్సైజ్ చేసి ఓకే స్ట్రెస్ వెళ్ళిపోయిందంటారు. అబ్బాయి జోక్ వేసింది మీరు వినలే, సైలెంట్ ఉంటా అన్నారు, నేను సైలెంట్ అయిపోతా. ఆయన సైలెంట్ ఉంటాడు కదా, మీరు మామూలుగానే అదే కదా. ఏమన్నాను ఇంకా ఇద్దరం, ఇప్పుడు ఆమె తిట్టింది కాబట్టి మనం తిట్టినాం, గొడవ పెద్దగా అవుతుంది. అబ్బా, ఆ మాట నాకు కూడా చెప్తాడు ఆయన. నేను అడుగుతాను అప్పుడప్పుడు, నేను కోపం వచ్చినప్పుడు ఇంతగానో తిడతా కదా, నువ్వు ఎందుకు ఏం మాట్లాడవు అని అంటే, ఇప్పుడు డైలాగ్ కొడతాడు అక్కడ, భరించేవాడే భర్త అని అంటాడు. మీరు అంటారు కదా ఆయన ఏం మాట్లాడతాడు ప్రౌడ్ టు బి ఏ హస్బెండ్ అని. అట్లాంటి డైలాగులు చాలా ఉంటాయి ఆయన దగ్గర, పంచ్ డైలాగులు. అంటే ఏమన్నా చూస్తుంటారా శ్లోకాలు? లేదు, ప్రిపేర్ ఉంటాయి. ఏమంటాడు అదే అంటాడు, అదే మాట అంటాడు, అన్ని నాలుక మీదనే ఉంటాయి, ఫటాఫట్ పంచి పడదా అనమాట. మీకు ఒకటి తెలుసాక, చాలా మేధావులు తక్కువ మాట్లాడతారు, మాట్లాడినప్పుడు మాత్రం ఫట్ మన ఒకటి వదులుతారు, అది అర్థం చేసుకునేసరికి అర్రే ఇంత ఒక్కదాన్నే నవ్వి చచ్చిపోవాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ రాజ్ కుమార్
ఈయన వేసే పంచులకి నేను ఎందుకంటే వాళ్ళతో షేర్ చేస్తాను. మా సిస్టర్ ఒక ఆమె ఉంటది, మా పెద్ద సిస్టర్ ఉషా అని, ఆమెకి మా ఫ్రెండ్ రాజ్ కుమార్కి ఈయన జోకులు వాళ్ళిద్దరితోటే నేను షేర్ చేయగలుగుతాను. ఓకే, వాళ్ళిద్దరితో చాలా క్లోజ్ ఉంటాడు. మళ్ళీ ఓకే, అక్కడ ఫ్రీ బర్డ్ వచ్చిన పక్షి చాలా ఫ్రీగా ఉంటాడు అనమాట. సో భరించేవాడే భర్త అని అంటాడు. ఫస్ట్ డైలాగ్ అది కొడతాడు అనమాట. ఇక ఇట్లా కాదు ఇప్పుడు చెప్పాను అడిగితే అంటాడు అనమాట, ఏం లేదు ఇప్పుడు నువ్వు కోపంలో ఏదో ఒక 2 మాటలు అంటావు, నేను సైలెంట్ ఉంటే అక్కడతో వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను ఒక 2 మాటలు అంటా, మళ్ళీ ఇంకో నువ్వు ఒక 4 మాటలు అంటావు, నేను ఒక 10 మాటలు అంటా, గొడవలు అవుతాయి కదా. ఈ మాట అన్నారు కదా, మరి ఇంత బాగా చెప్తున్నారు, మీకు ఎలా తెలుసు ఇదంతా? అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ లో గొడవలు అయితే ఇంత సైలెంట్ ఉండాలి, ఇలా మాట్లాడాలి అని చూస్తుంటాం కదా సమాజంలో. కూర్చొని ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తారా? అట్లా కాదు, ఇప్పుడు బయట చూస్తుంటాం మనం చాలా మంది. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతారు. పాలిటిక్స్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, సోషల్ మీడియాలో అన్ని నేమ్స్ అందరి చెప్తాడు, ఏంటి అనేది మొత్తం చెప్తాడు. నాకు అంత నాలెడ్జ్ లేదు దాని మీద. నేను సోషల్ మీడియాలో నేనున్నాను కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు, బట్ ఈయనకు చాలా నాలెడ్జ్ ఉంది. చాలా సైలెంట్, మీరు అన్నట్టుగా సైలెంట్ కిల్లర్. ఎంత మందిని కిల్ చేశారు? ఎంతమంది. ఓకే, మరి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన ఎవరిచ్చారు? నాకు జ్యోతక్క అని ఉండే, టిక్ టాక్ లో మాకు ఒక టీం ఉంటుండే, అక్కలందరూ నాకంటే పెద్దవాళ్ళే అందరము, మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. నన్ను అప్పటి నుంచి కూడా ఇందుకే ఇష్టపడుతుండే, స్పోర్ట్స్ మెన్, ఒక ఇన్స్పైరింగ్ లేడీని మన టీంలో పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు పెద్దవాళ్ళంతా, నాకంటే పెద్దవాళ్ళందరూ 50-40 ఎబో ఉన్నారు. దాంట్లో CID 000 అని ఐడియా ఉంటుంది. CID 000 జ్యోతక్క ఆమె పేరు, జ్యోతి. సో ఆ అక్క ఏమందంటే, నువ్వు అప్పుడు లాక్డౌన్ వచ్చింది అనమాట, లాక్డౌన్ లో కూడా వీడియోస్ చేస్తున్నాం మేము, అప్పుడు ఇంకెక్కువ చేస్తున్నాం. సో అప్పుడు ఏమన్నారంటే, లాక్డౌన్లో ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యి మల్లిక, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఈ వెయిట్ లాస్ గురించి దీని గురించి చెప్తూ ఉంటావు కదా, నువ్వు వీడియోస్ బాగా చేస్తుంటావు కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నువ్వు ఆ వీడియోస్ పెట్టు. నిద్రపోవట్లేదు, ఆలోచిస్తున్నాడు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యమ్మా నువ్వు అని చెప్పేసి అక్క నన్ను మోటివేట్ చేసింది. చాలా ఆమె మోటివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నేను నిజంగా కూడా అప్పుడే స్టార్ట్ చేశాను నేను. నాకు 1 month లోనే మానిటైజేషన్ వచ్చేసింది. నాకు 43K సబ్స్క్రైబర్స్ ఆ లాక్డౌన్ లోనే వచ్చేసారు. ఆ 2 months లో బాగా చూసారు. ఇంకా ఆ తర్వాత ఇంట్లో తెలిసింది, ఇక్కడ మ్యారేజ్ అయిందని 5 months కు తెలిసింది. ఇంట్లో తెలిసింది తర్వాత వీడియోస్ ఆపేయడము, అక్కడ స్టాప్ చేయమని చెప్పలేదు. అప్పుడు జిమ్స్ క్లోజ్ అయినాయి, వెళ్ళడానికి లేకుండే. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు కదా జిమ్, అక్కడ అన్నప్పుడు అన్నయ్య వాళ్ళ జిమ్ లో చేస్తుండే నేను. సో ఇంకా ఇక్కడ కొంచెం బ్రేక్ వచ్చిందనమాట. బ్రేక్ వచ్చిందంటే ఇంకా నేను మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇంకా బిజీ అయిపోయాను నేను. లాక్డౌన్ అయిన తర్వాత జిమ్ ఓపెన్ అయింది, నాకు కాంపిటీషన్స్ డేట్స్ అవన్నీ వచ్చినాయి అనమాట. సో ఇంకా నేను బిజీ అయిపోయాను. మధ్యలో ఒక 2 years నేను అది ఏదో కుంటి గుర్రం లాగా నడుచుకుంటూ వచ్చింది. ఇంకా మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఫ్లోలోకి వచ్చారు, కానీ హెల్త్ ఇష్యూ రావడం వల్ల స్టాప్ అయింది. ఏం స్టాప్ అవ్వలేదు. లాంగ్ వీడియోసే కొంచెం వ్లాగింగ్సే కొంచెం తక్కువ చేస్తున్నాను అనమాట. దానికి టైం కుదరట్లేదు, బిజీ అయిపోతున్నాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేశా. సో అందరికీ తెలుసు మీకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందని. సో కొంతమందికి మా సబ్స్క్రైబర్స్ కి తెలియక ఉండొచ్చు కదా, సో ఏం జరిగింది? ఇన్ఫెక్షన్ అయింది కడుపులో. సో కొంచెం ఈ 1 year నుంచి ప్రాక్టీస్ మానేశాను. ఎందుకు మానేశానంటే, ఒక బ్రేక్ తీసుకున్నాము. చాలా కామన్వెల్త్ తర్వాత నేషనల్ కూడా చేశాను, అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని నేను అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయిపోయాయి. సో కొంచెం బ్రేక్ ఇద్దాము, చాలా హెవీ లోడ్స్ చేస్తున్నాను కదా, నాకు కూడా కొంచెం బ్రేక్ కావాలి అని చెప్పేసి కొంచెం ప్రాక్టీస్ ఆపేసాను. ఇటు న్యూట్రిషన్ కూడా ఆపేసాను అనమాట. డైట్ కూడా మంచి డైట్ తీసుకుంటా, హెల్తీ డైట్, అది కూడా ఆపేసి కొంచెము బయటకు వెళ్ళడము, ఈ పార్టీస్ ఈ ఉండడము, అట్లా అవ్వడము. ఈ ఒక సర్జరీకి ముందే ఒక 15 days 20 days ముందు కొంచెం బిజీగా వర్క్స్ మీద వెళ్ళడము, ప్రమోషన్స్ కి బయటకు వెళ్ళడము, మళ్ళీ కాంపిటీషన్స్ కి బయటకు వెళ్ళడము, వాటర్ ఎక్కువ తాగకపోవడము, టైం కి తినకపోవడము, అసలు తిండి సరిగ్గా తినకపోవడము, ఫుడ్ ఎఫెక్టే పడింది. దాని వల్ల ఏమైందో ఏమో తెలీదు, రాండమ్ గా జరగొచ్చు అని అన్నారు. లంగ్స్ లో దాకా వెళ్ళింది అని చెప్పారు వాళ్ళు. లంగ్స్ దాకా వెళ్ళింది ఇన్ఫెక్షన్ అని చెప్పారు అనమాట. సో ఇంకా కంపల్సరీ సర్జరీ చెయ్యాలి, అదంతా క్లీన్ చేయాలని చెప్పారనమాట.
సో ఇంకా దానికోసమే అయిందండి. ఓకే, మరి ఆ టైంలో అయినా మోరల్ సపోర్ట్ ఎలా ఇచ్చారు? ఆ విషయం ఎందుకు అడుగుతారు సార్? అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం ఆ అవ్వట్లేదు. టైంలో మేడంకి బాగాలేదు, అక్కకి బాగాలేదు కదా, మరి మీరు ఆ టైంలో మోరల్ సపోర్ట్ ఎలా ఇచ్చారు వైఫ్ కి? సపోర్ట్ అంటే సపోర్టా కాదు సార్, సపోర్ట్ అంటే మీరు అప్పుడప్పుడు పని చేశారు కదా అని ఒకటి ఇచ్చాను, చెప్పండి. క్వైట్ ఆపోజిట్. సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలి? పేషెంట్ ఎవరు? నేను కదా పేషెంట్. నాకు ఆయన పేషెంట్ ఏమో, మీరు బెడ్ లో కూర్చొని ఏమండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్టుంది. అలాగే చెప్పాను నేను, అలాగే చెప్పాను. నేను ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి ఏం చెప్పానంటే, నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి లంచ్ చేసిరా, నువ్వు లంచ్ చేసి వచ్చే లోపు నాకు ఇక్కడ సర్జరీ అయిపోతే నేను వచ్చేస్తాను, నువ్వు బాధపడొద్దని చెప్పాను నేను. ఆ మాట చెప్పొచ్చు కదా, ఇట్లా మీరు చెప్పారని కాదు, ఇట్లా మా వైఫ్ ఇలా చెప్పారు, నాకు ఈ మాట నాకు ఇలా అనిపించింది, ఒక ఎమోషన్ ఉంటుంది కదా అక్కడ. ఆ విషయం నేను యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఒక వీడియో చేసి వాళ్ళతో షేర్ మీరు వీడియో చేసి మంచంలో కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నారు, వెనకాల కాల్ చాపుకొని. నాకు అర్థం కావట్లే, ఈయన ఏం చేస్తున్నాడు అక్కడ, ఏడుస్తున్నారు మధ్యలో, ఇదంతా ఆపరా ఏంటి? నాకైతే అసలు ఎట్లుందంటే, నేను ఇంత ఏడుస్తున్నా కదా, కనీసం వచ్చి కనీసం చేయి పెట్టి ఇట్లా అనాలి కదా. ఆయన కూడా చూసి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, నేను బాధపడుతున్నా కదా, ఆయన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కానీ ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు ఫోన్ పట్టుకుని ఇలా ఇలా అంటున్నాడు, దగ్గరకు రావట్లేడు ఆయన. ఇంకా అదే ఎలా రియాక్ట్ అవ్వాలో ఆయనకి అర్థం అవ్వట్లేదు అసలు, అక్కడ కూడా అదే పరిస్థితి. అంటే ఏంటి అంటే, జిమ్ చేస్తే ఎమోషన్స్ రావా? మరి వాళ్ళ మమ్మీకి బాగాలేనప్పుడు కూడా, మా అత్తయ్య గారికి హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేనున్నాను కదా, ఇంకా నేనుంటే వీళ్ళకి ధైర్యం ఎక్కువ. నేను మా అక్క, మా కో సిస్టర్ మేము ఉంటే వీళ్ళకి ఎట్లా ఉంటది అంటే, వీళ్ళకి ధైర్యం, మేము చూసుకుంటాం కదా ఏదైనా. ఇప్పుడు నాకే అయింది, నేనే ఆ పొజిషన్ లో ఉన్నాను కదా, ఇంకా ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా అప్పుడు ధైర్యంగా ఉండే, వాళ్ళ మమ్మీ దగ్గర మా వైఫ్ ఉంది కదా చూసుకుంటది. ఇప్పుడు అక్కడ ఏదైనా డాక్టర్స్ తో మాట్లాడాలి, వెళ్ళాలి అని అంటే నేను మా అక్క, ఒక్కొక్కసారి మా బావగారు కూడా వస్తారు, కానీ ఏదైనా మేము ముందు మా అక్క నేనే ఉంటాం అనమాట, వీళ్ళు మా వెనకనే ఉంటారు. ఇంకా ఆయనతో కొంచెం మాట్లాడి చాలా ఎంత మందితో మాట్లాడిస్తారో నాకు తెలుసు, కానీ మిమ్మల్ని అసలు కలియలేకపోతున్నా. బాహుబలిలో బుల్లులా ఉన్నారు మీరు, ముట్టుకుంటే ఇట్లా పొడుస్తారని ఎట్లుంది? ఓకే, సో మీరు ఎప్పుడన్నా మల్లిక గారికి మంచి గిఫ్ట్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు? మ్యారేజ్ తర్వాత యాక్టివ్ ఇచ్చాను. యాక్టివ్ ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు అంటే లైక్ తెలుసుకోవచ్చా? అంటే బేసిక్ గా రింగ్స్, చైన్లు, చీరలు ఇట్లా ఇస్తారు, బట్ యాక్టివ్ ఎందుకు ఇచ్చారు? అంటే బండి ఈమె దగ్గర ఉండే యాక్టివ్ ఒకటి, ఓకే, అది ఓల్డ్ ఉంది, అందుకని చెప్పేసి ఇంటి వచ్చిన తర్వాత నాతో చెప్పిన మాట చెప్పండి. మీరు రావద్దక్క, కొంచెం మాట్లాడిద్దాం, చెప్పండి. మర్చిపోయారు. ఓకే, సో బేసిక్ గా మల్లిక ఏదైనా మార్చుకోవాలనుకుంటే 3 లక్షణాలు ఏంటి? ఏం లేవా మా దగ్గర మార్చుకో? అస్సలు ఉండవా? అస్సలు? సరే, మీకు నచ్చిన 3 లక్షణాలు చెప్పండి. 3 క్వాలిటీసా? సార్ చిప్పులో జీబీ అయిపోతుంది, మాట్లాడొచ్చుగా. ఆలోచిస్తున్నాయి, చెప్పండి. మీరు మాట్లాడితేనే మేము నెక్స్ట్ ఫర్దర్ వెళ్తాం, లేదంటే ఇట్లనే కూర్చుంటాం. 5 అవుతుంది, జిమ్కి అందరు వస్తారు. అంటే ఏదైనా సపోర్ట్ చేస్తుంది నాకు. 1, 2. ఇంకోటి మంచిగా జాగ్రత్తగా చూసుకుంటుంది. సపోర్ట్ అంటే ఏంటి సార్? మంచి అంటే నేను ఏమైనా చేయాలనుకున్నాను అనుకో, ఫస్ట్ షేర్ చేసుకుంటాను. ఓకే, షేర్ చేసుకుంటే సపోర్ట్ చేస్తా, ఓకే చేయాలన్నా వద్దా. మరి అదే కదా సార్ సెకండ్ చెప్పింది, అదే కదా మరి సపోర్ట్ అంటే అదే కదా. సెకండ్ కూడా నువ్వు అదే చెప్పారు సార్ మీరు. సెకండ్ ఏంటి? సెకండ్ ఇంకేం సెకండ్ ఏం లేవు, మీరు రోజు డైట్ చేపిస్తారు. వైఫ్ లో మీకు నచ్చిన లక్షణాలు? వంట బాగా చేస్తుంది. వంట, నేను డైట్ అన్నా కదా, వంట వచ్చింది అక్కడ, నాకు అర్థమైంది, అందుకే వెంటనే నోరు మూసుకున్నా. థర్డ్ పాయింట్ ఇదే కదా, మంచిగా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటారు. ఎవరి ఫ్యామిలీని? మా ఫ్యామిలీ. ఓకే, అదన్న వర్తించారు. మళ్ళీ అక్కడ ఇట్లా తిప్పుతారేమో అనుకున్నా. బట్ బేసిక్ గాక హస్బెండ్స్ అంటే వైఫ్స్కి ఒక ఒపీనియన్ ఉంటుంది, జోవియల్గా ఉండాలి, అల్లరి చేయాలి. మీ వరకు అలా ఉన్నారు, బట్ కంఫర్ట్ జోన్ అంటే బయటికి వచ్చినప్పుడు కూడా చాలా అంటే ఇంట్రోవర్ట్గా ఉంటారు కదా, మీరు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా ఇలా ఉండడం వల్ల? ఒక్కొక్క దగ్గర ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఫ్రీగా మూవ్ అయితే మంచిగా ఉంటుందని, ఎక్కడైనా కొన్ని సిచ్యువేషన్ లో మాత్రమే. ఓకే, నార్మల్ టైంలో ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది హస్బెండ్స్, ఎక్కువ ఓవర్ గా కూడా ఉండడం కాదని చెప్పేసి
అనిపిస్తుంది. అంటే నాకు ఈయన చూస్తే ఎట్లా అర్థమైందంటే ఆయన పని ఆయన లోకం చాలు, నా వైఫ్ నా అంతే ఇల్లు. ఉంటది, అంతే ఇవన్నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో ఒక్కొక్క మాట ఎలా పోతుందో ఎలా అర్థం చేసుకుంటారో ఆయనకి. అందుకనే ఇట్లానే ఉండాలి అనిపిస్తుంది. ఓకే, ఎక్కడైనా ఒక దగ్గర అరే ఇక్కడ కొంచెం యాక్టివ్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎక్కడైనా రేర్ సిచ్యువేషన్ లో ఎక్కడైనా కూడా ఒక్కసారి అట్లా. అండ్ సోషల్ మీడియాలోకి వచ్చాక పాజిటివ్ నెగిటివ్ రెండు నడుస్తుంటాయి కదా, మరి నెగిటివ్ కామెంట్స్ ని మీరు ఎలా తీసుకుంటారు సార్? నేను లైట్ తీసుకుంటాను. లైట్ ఇట్లా వాడే అదే ఆయన నవ్వుతాడు, నవ్వుతాను కామెంట్స్ పెట్టే కామెంట్స్ చూసి నవ్వుతాను. అది కామన్, ఇక ఎవరైనా కామెంట్ చేసేది ఓకే కామన్ అని అనుకుంటా. మరి ఎక్కడికైనా వెళ్తే కొంతమంది గుర్తుపట్టి వచ్చి అన్న మీరా రాఘవేంద్ర అని ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇట్లా అడుగుతుంటారు కదా, సో అట్లాంటి పాజిటివ్ ఫీడ్ ఎట్లా తీసుకుంటారు? ఏం లేదు, సింపుల్. ఆడంత ఆనందంగా అడిగారు కదా మీరు, పాపం నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళంత ఆనందంగా వచ్చి ఎంత ఎగ్జైట్మెంట్ తోటి వచ్చి సెకండ్ ఇచ్చి ఫోటో దిగాలని చెప్పేసి వస్తారు. పాపం చూసి ఎట్లా వచ్చాలే ఫోటో దిగుదాం. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది పాపం వాళ్ళతో. ఇప్పుడు ఇందాక అడిగారు కదా సిచ్యువేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఎన్ని జరిగాయి అట్లా? చాలా 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 అందరు పాపం పిలిస్తే కూడా వచ్చి నవ్వు అంటే కొంచెం ఓకే అంతే ఇంకా. ఓకే, సో బేసిక్గా మీ డైలీ ప్రాసెస్ ఏంటి? ఏ టైంకి లేస్తారు? మార్నింగ్ 5కి లేస్తాను. మార్నింగ్ 5కి. ఏ టైంకి పడుకుంటారు? 11 అయితే 12 కూడా అవుతుంది. 12కి పడుకున్నా కూడా 5కి ఎలా లేస్తారు? 5కి లేస్తాను. అంటే ఈ ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోవడం అదే ఇంపార్టెంట్. ఓకే, అందుకే ఆఫ్టర్నూన్ ఎవరికి టైం ఇవ్వం, మేము పడుకుంటాం. ఓకే అక్క, ఇప్పుడు సోషల్ మీడియా అర్థమవుతుంది, మీ గురించి చాలా విషయాలు అయితే తెలుస్తున్నాయి కదా, మరి యూట్యూబ్లోకి వచ్చాక లైఫ్ ఎలా ఉందంటారు? ఏం లేదు, కాకపోతే ఇంకా ఏంటి అని అంటే ఇంకా అంటే నా ఫ్యామిలీ విషయాలు ఇంకా నేను ఇంకా ఎక్కువ షేర్ చేసుకోగలుగుతున్నాను, ఇంకా దగ్గర అవ్వగలుగుతున్నాను. చాలా మంది ఫ్యామిలీస్ నాకు దగ్గర అవుతున్నాయి, నాకు ఇంకా ఎక్కువ ప్రపంచం పెరిగిపోతుంది అని మాత్రము అనిపిస్తుంది. సో చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు. వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు, వాళ్ళకి నేను తెలుసు. వాళ్ళని నేను ఒకసారి కూడా చూసి ఉండను, బట్ చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడుతుంటారు. సో నాకు చాలా సపోర్ట్ అనిపిస్తుంది. అంటే నాకు ఇంతమంది ఫ్యామిలీస్ సపోర్ట్ ఉన్నారు, నాకంటూ ఒక ప్రపంచం ఉంది, నాకు ఈ ఫ్యామిలీనే కాకుండా నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది అని చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా ఆదరిస్తున్నారు. సో నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఇంకా యూట్యూబ్లో ఇప్పటి నుంచి ఇంకా నేను చేసే ప్రతి పని కూడా వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో ఇంకా అన్ని స్టార్ట్ చేశాను ఇప్పుడే. ఓకే, కానీ యూట్యూబ్ చాలా మంచి ప్లాట్ఫామ్ నాకు. మరి రాబోయే రోజుల్లో మీ నుంచి ఎటువంటి కంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను ఇప్పుడైతే డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ యాక్చువల్గా ఏంటి అని అంటే నా ప్రోగ్రామ్స్ ఏంటి అని అంటే నేను ఫిట్నెస్కి సంబంధించినవి చెయ్యాలి, వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వాలి, హౌస్ వైఫ్స్కి కానీ ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేని వాళ్ళ కోసం చేయాలి అని అనుకుంటున్నాను. చేశాను కూడా ఆల్రెడీ. బట్ అట్లా ఉంటే ఏమైతుందంటే ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. అంటే దానికి సంబంధించిన దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతున్నారు దాంట్లో. సో ఇంకా అందుకని చెప్పేసి నేను ఈ ఫిట్నెస్ వీడియోస్ చేయకుండా నేను ఇంకా ఫ్యామిలీ వీడియోస్ చేయడము అట్లా చేస్తున్నాను. ఇంకా నేను ఫ్యామిలీకి సంబంధించినవి ఇంకా నాకు ఏంటి అంటే బాగా ఎవరికైనా హెల్ప్ చేయాలి అని. హెల్ప్ అంటే నాకు అసలు ఆయన మాట్లాడబోయేసరికి కొన్ని పోయినాయి. చాలా మందికి నేను చూసాను వీడియోస్ లో, రోడ్ సైడ్ ఎవరన్నా పడుకున్నా వాళ్ళకి ఏమన్నా లేకున్నా మీరు ఇద్దరు వెళ్ళి బెడ్షీట్స్ తీసుకొని పోయి ఇస్తారు, ఫుడ్ ఇస్తుంటారు. అంటే ఇట్లాంటి మనస్తత్వం మీలో ఉందనేది మాకు అది చూస్తేనే అర్థమవుతుంది. సో అట్లాంటివి చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా ఇష్టం. నేను ఎంతమందికి నేను నాకున్న స్తోమతలో నేను ఎంతమందికి చేయగలుగుతానో అంతమందికి అయితే నేను చూసుకుంటాను. ఫస్టే ఎవరెవరు ఎక్కడ ఏముంది, ఎవరికి ఏమైంది అని చెప్పేసి నేను చూసుకుంటాను. నేను అవి చేస్తున్న టైంలోనే నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. నాకు సర్జరీ అయ్యి 20 days బిఫోర్ నేను అప్పటి నుంచి నేను సఫర్ అవుతున్నాను అనమాట. నేను ఎప్పుడైతే మా ఊర్లో మున్సిపాలిటీ సిస్టర్స్ అందరినీ నేను పిలిచి ఇంటికి భోజనాలకు పిలిచాను, నెక్స్ట్ వ్లాగ్ అనుకున్నా నేను ఇంకా ప్లాన్ చేస్తున్నా అనమాట. అనాథాశ్రమంకి వెళ్ళాలి, చెయ్యాలి. నాకు యూట్యూబ్ లో వచ్చిన మనీలో నేను ఎట్లనో వాళ్ళకు ఒక 10% 20% వాళ్ళకి కేటాయించాలి. నాకున్న దాంట్లో నేను చెయ్యాలి, నాకున్నవన్నీ చూసుకొని నాకున్న దాంట్లో వాళ్ళకి నేను చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన. సో నేను ఫ్యూచర్ లో కూడా నేను అవే చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఎవరన్నా మిమ్మల్ని చూసి ఓకే మేము కూడా ఇలా జిమ్ నేర్చుకోవాలి, ఈ రోజులో చాలా మందికి ఫిట్ గా ఉండాలనేది స్టార్ట్ అయిపోయింది, మీరు అప్పుడే స్టార్ట్ చేశారు, ఇప్పుడు మేము మేల్కొని వస్తున్నాం, మరి మీరు ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తున్నారా? ఇస్తున్నాం. మేము పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. ఇంటికి వెళ్ళి కూడా ఇంటి నుంచి
బయటికి రాలేని లేడీస్ ఉంటారు చాలా మంది, జెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి టైమింగ్ కుదరక వాళ్ళకి కూడా మేము ఇస్తుంటాము. జెంట్స్ కి అయితే మా హస్బెండ్ ఇస్తారు, లేడీస్ కి అయితే నేను వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా అప్రోచ్ అవ్వాలంటున్నారా? మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, మా జిమ్ అడ్రస్ ఉంటది, మా గబ్బర్ ఫిట్నెస్ అని కొట్టేస్తే గబ్బర్ ఫిట్నెస్ పేజ్ ఉంది, దాంట్లో కానీ నాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు, నేను ఎవరికైనా కూడా రెస్పాండ్ అవుతాను. చాలా మంది నాకు ఆన్లైన్ క్లయింట్స్ కూడా ఇప్పుడు US నుంచి కూడా చేస్తారు క్లయింట్స్. ఇప్పుడు ఎంత మందికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇప్పుడు జిమ్ లో మీకు ఎంత మంది ఉన్నారా? 5 members. నాకు 3 members ఉన్నారు. అంటే నేను మార్నింగ్ బయట నాకు 5 members ఉన్నారు. నేను బయట ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నమాట. ఓకే, చూసీగా చూసుకుంటారా క్లయింట్స్ ని, లేకుంటే నార్మల్ గా వెళ్ళిపోతారా? నార్మల్ కాదు, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, మేము ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళకి మనం ట్రైన్ చేయగలుగుతామా, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చూసుకొని వాళ్ళకి మనకి సెట్ అవుతుంది అనుకుంటేనే మేము సెట్ చేసుకొని ఇస్తాం అన్నమాట. ఓకే, మరి ఓవరాల్ గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి రాకముందు నుంచి కూడా మీరు లైఫ్ లో చాలా అచీవ్ చేశారు. ఇక్కడికి వచ్చాక మీ జ్ఞాపకాలు మేము యూట్యూబ్లో చూస్తున్నాము, అవి ఎప్పటికీ అలా ఉంటాయి. అండ్ అవి చూస్తూ చాలా మంది మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు కదా. మరి సోషల్ మీడియా లవ్ అయినా సరే, మీ హస్బెండ్ లవ్ అయినా, ఇలా చాలా మంది ప్రేమను మీరు పొందుతున్నారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఎవరినో తెలియదు వాళ్ళకి, అవును, నేను ఎవరినో తెలియకపోయినా కూడా ఒక సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి నేను ఒక పరిచయమేను. ఒక ఇంట్లో కూతురుగా, సిస్టర్స్గా, వాళ్ళకి ఒక సిస్టర్ లాగా అనుకుంటే సిస్టర్ లాగా, వాళ్ళు ఎట్లా అనుకుంటే నన్ను అలాగా వాళ్ళు ఆదరిస్తున్నారు. నన్ను పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు అందరు నన్ను ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా ఇంకొకటి ఏంటి అని అంటే, యూట్యూబ్లోకి రావడానికి, ఈ సోషల్ మీడియాలోకి రావడానికి చాలా మంది లేడీస్ భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళు భయపడకుండా ధైర్యంగా బయటకు వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, ప్రజెంట్ చెయ్యండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్తున్నాను. అలాగే డైలీ యాక్టివిటీ మాత్రం మర్చిపోకండి, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. డైలీ ఒక 1 hour ఏదైనా సరే ఒక ఫిజికల్ యాక్టివిటీని చూస్ చేసుకొని, ఒక డైట్ కూడా హెల్దీ ఫుడ్ తీసుకోండి అని చెప్తానండి. మీరేమంటారా దేని గురించి? సో మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి మీ ఛానల్ని ఫాలో అవుతుంటారు, ఇలాంటి వాళ్ళందరి కోసం ఏం చెప్తారు? ఇంకా ముందు కూడా ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, ఓకే అని నేను అందరికీ మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, మొత్తానికి అయితే చెప్పారు. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ బిజీ టైంలో కూడా మీ టైం మాకు ఇచ్చి మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. మీరు ఇలాగే ఇంకా ఫిట్గా ముందరికి వెళ్ళాలి, మీతో పాటు చాలా మందిని చేంజ్ చేసి ఇంకా ఫిట్గా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూస్తున్నారు కదండి, ఓవరాల్గా ఈ ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ కపుల్ చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.